how to make easy corn fried rice. Hello guys, welcome back to my YouTube channel More with Manoja. So ఇవాళ నేను ఒకటి డిసైడ్ అయ్యా అనమాట. కరెంట్లీ ఐఎమ్ ఇన్ మై అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్. బేసిక్గా నేను రిజైన్ చేసేసాను అండ్ ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్. అంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయిపోయి ఆ పని కొంచెం టఫ్గా అనిపించి వాళ్ళు స్ట్రెస్ ఇవ్వలేదు, నేనే స్ట్రెస్ తీసుకున్న జాబ్ మానేసా. సో కరెంట్లీ ఐఎమ్ నాట్ ఎంప్లాయిడ్ అండ్ కరెంట్లీ ఐఎమ్ చాపింగ్ వెజిటబుల్స్ అనమాట ఫ్రైడ్ రైస్లోకి. వాట్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఇప్పటికిప్పుడు ఇస్ అట్లీస్ట్ అంటిల్ ఐ గెట్ మై జాబ్ ఎవ్రీ డే ఐ థాట్ ఆఫ్ పోస్టింగ్ అ వ్లాగ్, డైలీ వ్లాగ్స్. ఇప్పటికిప్పుడు డిసైడ్ అయ్యి ఇప్పటికిప్పుడు కెమెరా తీసుకుని స్టార్ట్ చేసేస్తున్నాను నేను ఇది. సో అదనమాట మ్యాటర్. ఐ జస్ట్ షేర్ మై డైలీ వ్లాగ్స్ అండ్ ఆల్సో నేను ఒక డయట్ ప్లాన్ వేసుకున్నాను. యూ కెన్ ట్రై లూజింగ్ వెయిట్ అలాంగ్ విత్ మీ అండ్ ఆల్సో నా జాబ్ ట్రయల్స్ ఎలా నడుస్తున్నాయి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి జాబ్స్ అప్లై చేసేటప్పుడు. అంటే నేను కొన్ని డోంట్స్ తెలుసుకున్నాను యాజ్ ఆఫ్ నౌ, కొన్ని డూస్ కూడా తెలుసుకుంటున్నా ఇప్పుడిప్పుడే. సో ఐ థాట్ ఐ షేర్ దోస్ థింగ్స్ యాజ్ వెల్ విత్ యూ అనమాట. సో దీస్ వీడియోస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ రా. అంటే నేను ఇట్లా నీట్గా రెడీ అయ్యి కూర్చొని చేసే వీడియోస్ కాదు, ఇట్లా చెమటతో పాకిగా చేసే వీడియోస్. ఇప్పటికైతే అవి అప్లైడ్ ఫర్ వెరీ వెరీ ఫ్యూ రోల్స్ అనమాట. చాలా ఎక్కువ రోల్స్కి నేను ఇంకా అప్లై చేసేయలేదు. హార్డ్లీ ఒక 6 or మేబీ 7 కంపెనీస్కి అప్లై చేసి ఉంటాయి ఇప్పటికి నేను. కట్ మధ్యలో కాల్ వచ్చింది, ఒకసారి గింజలు వచ్చేస్తాను సో దట్ వీ కెన్ స్టార్ట్ టు ఫ్రైడ్ రైస్. ఆల్సో మేబీ some of you, all of you, not all of you, at least I have few people who like watching my videos. So apart from them, if you don't like watching me vagudings like this, like ఇలా వాగుతూ ఉంటే ఏంటిది పిచ్చిది, ఏం వీడియోలు తీయాలో తెలియక ఇలా ఏవేవో వీడియోలు తీస్తుంది అని మీకు అనిపిస్తే ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు అన్సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బికాస్ ఇట్స్ ఓకే. నేనేమి ఐఎమ్ నాట్ హార్మింగ్ పీపుల్ కదా, నేను ఎవరికి ఏమీ హాని తలపెట్టట్లేదు. నా టైంపాస్కి నేను ఏదో వీడియోలు తీసుకుంటున్నా, ఏం వీడియోలు తీయాలో తెలియక ఏంటి పడితే అది తీస్తున్నా. సో ఒకవేళ ప్రతి ఒక్కళ్ళకి టేస్ట్ ఉంటుంది, కొంతమందికి కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు. నాకు ఇలా ఎవరన్నా వాగుతూ వీడియోలు చేస్తే నాకైతే చూడబుద్ధి అవుతుంది. అంటే ఐఎమ్ మ్యాడ్ లైక్ దాట్, బట్ నాకు ఇష్టం చూడటం. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, ఇట్స్ ఓకే, యూ కెన్ అన్సబ్స్క్రైబ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ లైక్ చూస్తూ కూడా బై ఏంటి గోలా అనుకునే బదులు జస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మీకు నా నోటిఫికేషన్స్ రావు. అప్పుడు ఎంత తిక్కదాన్ని కదా నేను. ఎవ్రీ అదర్ యూట్యూబర్ asks people to subscribe to their channel, but I am asking you to unsubscribe to my channel. How bad. How to make easy corn fried rice. Fried rice start చేసేద్దాం. It is very 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 simple and very 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 tasty అన్నమాట. ఫ్రైడ్ రైస్ స్టార్ట్. సో నేను కొంచెం ఆయిల్ వేసాను, కాకపోతే ఐ యూజ్డ్ ఆలివ్ ఆయిల్ ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ ఇట్ హెల్దీ. అండ్ ఐఎమ్ యాడింగ్ బేసిక్ స్టఫ్ ఫస్ట్. కరివేపాకు, ఐ లైక్ కరివేపాకు అనమాట ఫ్రైడ్ రైస్లో. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ కెన్ స్కిప్ ఇట్. అండ్ మిరపకాయలు. సో ఐ యాడెడ్ వెల్లుల్లిపాయలు. ఇవి కొంచెం ఫ్రై అవుతుంటే ఐఎమ్ యాడింగ్ ఆనియన్స్. నాకు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితే ఇష్టం ఫ్రైడ్ రైస్లో, అంటే కొద్దిగా డీప్ ఫ్రై లాగా. డీప్ ఫ్రై అయితే కొంచెం బ్లాక్ అయితే ఇష్టం. సో నేను అవి అలా అయ్యే వరకు ఉంచుకుంటాను స్టవ్ పైన. యాడింగ్ క్యారెట్స్ అండ్ నేను కార్న్ కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నా. నాకు కార్న్ చాలా ఇష్టం, సో నేను ఒక ఫుల్ కార్న్ వేసేస్తున్నా. సాల్ట్, నేను ప్రస్తుతానికి వెజిటబుల్స్ కుక్ అవ్వడానికి ఇంత వేసుకుంటున్నా. రైస్లో నేను మళ్ళీ యాడ్ చేస్తాను. ఇందులోనే ఐఎమ్ యాడింగ్ కొంచెం సోయా సాస్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది. ఓ కొంచెం ఎక్కువ పడిపోయింది, మీరు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఓకే. ఆల్సో గివ్స్ కలర్. అండ్ కారం, అంటే ఫ్రైడ్ రైస్ కదా, రైస్ ఎక్కువ వేస్తాను కదా, సో ఐ యాడెడ్ కారం. అంతే గైస్. ఇప్పుడు కొంచెం రైస్ వేసేసుకుని కలిపేసుకుంటే, సాల్ట్ సరిపడా వేసేసుకుంటే our ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ. గైస్ నేను ఫ్రైడ్ రైస్ చేసేసాను, కాకపోతే ఇది కొంచెం నల్లగా వచ్చింది.
అంటే సోయా సాస్ ఎక్కువ అవడం వల్ల కలర్ అలా వచ్చింది. టేస్ట్ నేను స్నానం చేశాక చేస్తాను. బట్ యా, వంట అయితే అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసేసామంటే వీఆర్ డన్ విత్ ద ఫ్రైడ్ రైస్. కొత్తిమీర వాష్ చేసి నేను వేసేస్తున్నా ఫ్రైడ్ రైస్లో. ఇది చైనీస్ ఫ్రైడ్ రైస్ కాదు, అథెంటిక్ ఇండియన్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? కమెంట్లు వేయకండి కొత్తిమీర ఏంటి, కరివేపాకు ఏంటి ఫ్రైడ్ రైస్లో అని చెప్పి. వంట మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వంట. సో ఇదేమో నా యమ్మీయెస్ట్ ఫ్రైడ్ రైస్. ఆల్రెడీ నేను టేస్ట్ చేసేసా, చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఒక ఇంగ్రీడియంట్ మిస్ చేశాను అనమాట. ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇవాళ వీడియో తీసే హడావిడిలో మర్చిపోయా. బట్ వెన్ ఎవర్ యూ ఆర్ మేకింగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం మీకు నచ్చినంత పెప్పర్ పౌడర్ వెజిటబుల్స్కి యాడ్ చేసేయండి. ఇట్ విల్ గివ్ అ వెరీ గుడ్ టేస్ట్. చాలా బాగుంది. శుభ్రంగా తిన్నాక ఫుల్గా స్లీప్ వేసేసాను. అండ్ ఇప్పుడు నేను లైట్గా ఫ్రెష్ అయ్యి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. బేసికలీ తను యూఎస్ వెళ్ళిపోతుంది అనమాట. కెమెరా బాగాలేదు, కొంచెం జిడ్డుగానే ఉన్నాను కానీ బట్ ఇట్స్ ఓకే. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. సో నేను వెళ్ళిపోతున్నా ఇప్పుడు. వెళ్ళేప్పుడు రిటర్న్ బెగ్ చేసుకున్నాక వాళ్ళు ఈ నమ్మనా బూతులు తిట్టిర్రే అనుకో, వచ్చి నష్టం లేదు. ఈ 2 hours హ్యాపీనెస్ లో అది కవర్ అయిపోతుంది. షీఈస్ లీవింగ్. లెట్స్ గో మేక్ అ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. సో బేసిక్గా నిన్న నేను ఆ తర్వాత పెద్ద వ్లాగ్ ఏం చేయలేదు, లేట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసి పడుకున్నాను. సో దాట్ ఈస్ ఆల్ ఫర్ యెస్టర్డే. అండ్ యా, ఐల్ కంటిన్యూ టుడేస్ వ్లాగ్.